వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులు గ్రామస్తులకు విశేష ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో 20 రోజుల పాటు నిర్వహించిన గ్రామ సభల ద్వారా మొత్తం 16,200 దరఖాస్తులు స్వీకరించగా వాటిలో 15,000 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశామని వెల్లడించారు. ఇకపై 4,000 దరఖాస్తులకు నోటీసులు జనరేట్ చేయడం జరిగిందన్నారు. కుంటల మండలాన్ని మోడల్గా తీసుకుని వచ్చే ఆగస్టు 14లోగా అన్ని కరెక్షన్లు పూర్తి చేసి భూభారతి ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. నిర్మల్ జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారితో మా ప్రతినిధి రాజేంద్ర కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం భూభారతి గ్రామీణ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసింది. వాటిపై జిల్లాలో మరి ఎలాంటి సత్ఫలితాలు ఇచ్చాయో మనకు అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ భూభారతి ప్రోగ్రాం జిల్లాలో వాటిపై సత్ఫలితాలు ఎలా వచ్చాయి సార్? ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మనకి ఈ 20 days మనం రెవెన్యూ సదస్సు నిర్వహించుకున్నాము. గౌరవ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆల్ తహసీల్దార్స్ టీం ఫామ్ చేసి 2 టీమ్స్ ఫామ్ చేసుకున్నాము. ఒకటి మండలానికి తహసీల్దార్, ఒకటి డిప్యూటీ తహసీల్దార్ టీమ్స్ 2 ఉంటాయి. 2 టీమ్స్ వెళ్ళేసి గత 20 రోజులు కూడా మనం గ్రామ సభలు చేసుకున్నాము. గ్రామ సభలన్నీ కూడా సక్సెస్ అయినాయండి. సుమారు 16,200 అప్లికేషన్లు వచ్చినాయి. అన్నీ కూడా 16,200 అప్లికేషన్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ అంటే 15,000 అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్ చేయడం జరిగింది. అంతేవిధంగా 15,000 కాకుండా దానికి అందరికీ సుమారు 4,000 అప్లికేషన్స్కి మనం నోటీసెస్ కూడా జనరేట్ చేయడం జరిగింది, నోటీసెస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసెస్ అందరికీ సర్వ్ చేసి ఆ నోటీసెస్ ద్వారా వాళ్ళకి వచ్చిన రిప్లై ప్రకారం మనం యాక్షన్ తీసుకుంటాము. అయితే ఈ 19 మండలాలు కూడా సక్సెస్ఫుల్గా మనం చేసుకున్నాము. ఆ అప్లికేషన్ కూడా మంచిగా వచ్చినాయి. ఎక్కువగా అంటే ఆల్రెడీ మనం కుంతాలలో మనం ప్రీవియస్గా మనం మోడల్గా తీసుకున్నాము, అది కూడా సక్సెస్ఫుల్ చేసుకున్నాము మోడల్ విలేజ్గా. దాన్ని బేస్ చేసుకుని అన్ని మండలాల్లో మనం ఈ నిర్మల్ మండలాల్లో చేసుకున్నాము గౌరవ కలెక్టర్ ఆధ్వర్యంలో. అందులో కూడా అన్ని అప్లికేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఆగస్టు 14th వరకు మనం అన్ని కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఎంక్వైరీ చేసి సాల్వ్ చేసి వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం కానీ ఇతర కరెక్షన్స్ కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత అన్నీ కూడా మాడ్యూల్స్ అన్నీ కూడా మొత్తం కరెక్షన్ చేసి ఆగస్టు వరకు మనకి ఇచ్చారు. ఆగస్టు 14th లోపు అన్నీ కూడా క్లియర్ చేసుకోవడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా బై టైం ప్రకారం మనం చేసుకుంటాం. సమస్యలన్నీ కూడా సాధ్యమంత రెవెన్యూ సమస్యలన్నీ కూడా ఈ యొక్క రెవెన్యూ సమస్యల ద్వారా పరిష్కారం జరుగుతాయండి. మనం ఆశిస్తున్నాం, జరుగుతాయి కూడా. ఒక్క సాదా బైనామా కేసు కానీ ఇతర కోర్టు కేసెస్ కానీ కొద్దిగా డిలే అవుతాయి. ఇంకొకటి ఏంటంటే సర్వే ఇష్యూ రిలేటెడ్ కొద్దిగా టైం తీసుకుంటుంది. ఎనీవే మాకు ఇచ్చిన టైం ప్రకారం ఆగస్టు 14 కల్లా మేము కంప్లీట్ చేసుకుంటాం. సార్, ఇప్పుడు ఇప్పుడు ఈ భూభారతి సమస్యల మీద వచ్చినటువంటి వీళ్ళకి కట్ ఆఫ్ డేట్ అయిందా? ఈ డేట్ తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూగా రావచ్చు వాళ్ళకి సమస్యల మీద మీ దగ్గరికి? సరే, యాక్చువల్గా గవర్నమెంట్ డిసిషన్ ప్రకారం తీసుకున్నాము డేట్ వైజ్. కానీ ఎప్పుడు తీసుకుంటామంటే ఒక స్పెసిఫిక్ డేట్ ఉండదు. దానికి ఎప్పుడు వచ్చిన అప్లికేషన్ తీసుకుంటాము, అవన్నీ కూడా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాము. దానికి స్పెసిఫిక్ డేట్ లేదు. అవన్నీ స్పెసిఫిక్గా ఒక పాయింట్ పెట్టుకొని చేసినాము విలేజ్కి వెళ్ళడానికి. ఈవెన్ దో అప్లికేషన్ ఇచ్చినా తహసీల్దార్ ఆఫీస్ నుంచి తీసుకుంటామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో జిల్లాలో భూభారతికి సంబంధించినటువంటి గ్రామీణ రెవెన్యూ సదస్సులను సత్పాతలు ఇచ్చాయని చెప్పేసి కలెక్టర్ గారు మనకు చెప్తున్నారు. నిర్మల్ నుంచి రాజేంద్ర, ఏవన్ టీవీ.